ఇప్పుడైన తర్వాత ముఖ్యమంత్రి ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం. జనవరి నెల నుండి జీతంతో పాటుగా ప్రతి నెల 4000 అలవెన్స్ అయితే ఇవ్వాలని. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పైన, అలాగే వాటిపైన ఉన్న మార్పులపైన కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు కూడా అమలు చేస్తూనే ఉన్నారు. ఈ బీమా అమలుపైన 25 లక్షల బీమా అమలుపైన కూడా చర్చించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే సేవల గురించి కూడా పలు ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే 108 108 సిబ్బందికి ఇకపై జీతానికి అదనంగా ప్రతి నెల రూ. 4000 అలవెన్స్‌లు అయితే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా వైద్య సహాయం పొందే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో పలు అంశాలపైన కసరత్తు కూడా చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న సర్వీసుల్లో 190 అంబులెన్సులు ఉన్న అంబులెన్సుల్లో 190 అంబులెన్సులు ఫిట్‌నెస్ కోల్పోయాయని, అవన్నీ కూడా 2016లో కొనుగోలు చేసి ఉన్నాయని, వీటిని మార్చాల్సి ఉందని అధికారులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. వీటి కోసం 60 కోట్ల దాకా ఖర్చు అవుతుందని వెల్లడించారు. అదేవిధంగా 104 అంబులెన్స్‌లను కూడా బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్‌లను కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా రకరకాల టెస్టులు చేసే సౌలభ్యాలన్నింటిని కూడా మళ్ళీ తీసుకురానున్నారు. ఇక 108 సిబ్బందికి అలవెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే 108 సిబ్బంది కొంతకాలంగా తమ సమస్యలపైన ఆందోళన అయితే చేస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలు ఈ అంశంపైన చర్చించారు. 108 సర్వీస్‌లో సిబ్బందితో పాటు డ్రైవరు 12 గంటల పాటు కంటిన్యూగా డ్యూటీలో ఉంటారని, వీరికి జీతంతో కలిపి అదనంగా 4000 గతంలో చెల్లించేవారని అధికారులు గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం అయితే గనుక రూ. 2000 మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లుగా ఇకపై జీతానికి అదనంగా రూ. 4000 ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. గత ఆసుపత్రిలో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్య కూడా పెంచాల్సిందని అధికారులు తెలుపగా ముఖ్యమంత్రి దానికి కూడా అంగీకారం తెలిపారు. ఇక అలాగే తాజా నిర్ణయం మేరకు 58 మహాప్రస్థాల వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఈ ఏడాది 9.45 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అదేవిధంగా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 3257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను అలాగే బీమా విధానంలోకి తీసుకొచ్చి అమలు చేయాలనే అంశంపైన కూడా చర్చించారు. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయం అయితే చేశారు.